కొండల మధ్యలో తీసుకెళ్ళి ఒక 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 లిమిట్ వరకే ఉంచేసి మళ్ళీ తిప్పేస్తారనమాట. అంతవరకే ఆ లిమిట్ అనమాట వీళ్ళకి ఉంటుంది. అంతవరకే వెళ్ళాలి అని. సో, అక్కడి వరకు తిప్పేసి మళ్ళీ రిటర్న్ తిప్పేస్తారు. సో, మంచిగా మేము తిరిగి ఇట్లా వస్తుంటే అంత దూరంలో వర్షం పడుతుందనమాట. సో, క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. సో, వాళ్ళు కూడా త్వరగా వచ్చేద్దామని చూస్తున్నారు. వాటర్ కూడా బాగానే ఉన్నాయి కదా! సో, త్వరగా రావాలి. మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అని చెప్పేసి రిటర్న్ త్వరగా వచ్చేసాము. ఈవినింగ్ 5:40-50 కల్లా మేము రూమ్ దగ్గర ఉన్నామన్నమాట. సో, 6:30కి హారతి ఉంటుందంట. ఎక్కడ మనకి టెంపుల్ ఆపోజిట్లో గోదావరి ఉంటుంది. అక్కడ హారతి ఇస్తారు. సో, మీరు ఎవరైనా వెళ్తే మిస్ కాకండి. హారతిని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. నేనైతే మిస్ అయ్యాను. నాకు 6:50కి అట్లా తెలిసింది. సో, 6:30 మధ్యలో హారతి ఇస్తారంటే సో, మిస్ అవ్వద్దు. ఎవరైనా వెళ్తే కంపల్సరీగా హారతి చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మేము పర్ణశాల వెళ్ళాము. పర్ణశాల ఫుల్ అంతా ఎక్కడ చూసినా మనీ, ఆ సెల్ ఫోన్కి మనీ, చెప్పులకి మనీ, అలా ఎక్కడ చూసినా మనీ. సో, వెళ్ళే దారిలో ఇట్లా అరుణాచలంని ఇన్స్పిరేషన్గా తీసుకొని టెంపుల్ కట్టారనమాట. సో, ఇట్లా 1000 శివలింగాలు ఉంటాయి. అన్ని అగ్నిలింగం, వాయులింగం అని గుడి చుట్టూ ఒక్కొక్క లింగం ఉంటుందన్నమాట. సో, ఆ టెంపుల్ కూడా చూసేయండి. మీరు పర్ణశాలకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో, పర్ణశాల చూసుకొని ఇక్కడ అందరు స్వాములే ఉన్నారు. ఆరెంజ్గా భలే అనిపించింది నాకైతే. మేము అలా ఆ టైంలోనే వెళ్ళామన్నమాట. సో, చూసుకొని రిటర్న్ అయిపోయాం గుంటూరుకి. ఆఫ్టర్నూనే భోంచేసుకొని రిటర్న్ అయిపోయాం. సో, ఇండస్ట్రియల్ బస్ అంట ఫ్రీ ఉండదు. ఫ్రీ ఉందనేసి రాకండి. ఫ్రీ మాత్రం ఉండదు.